రైతులకు సాగునీటి సమస్య పరిష్కరించడానికి సొంత నిధులతో ఫీడర్ ఛానల్ కాల్వ పనులను మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పునరుద్ధరించారు. ఫీడర్ ఛానల్ కాల్వ పునరుద్ధరణతో యలగలగూడెం, జక్కలవారిగూడెం, మునుగోడు పెద్ద చెరువులకు నేరుగా నీటి సరఫరా జరిగి చెరువు నిండే అవకాశం ఉంటుంది. రైతులకు సాగునీటి సమస్య పరిష్కరించడానికి సొంత నిధులతో ఫీడర్ ఛానల్ కాలువ పనులు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పునరుద్ధరించారు. ఫీడర్ ఛానల్ కాలువ పునరుద్ధరణతో యలగలగూడెం, జక్కలవారిగూడెం, మునుగోడు వద్ద చెరువులకు నేరుగా నీటి సరఫరా జరిగి చెరువు నిండే అవకాశం ఉంటుంది. పలివేల గ్రామం నుండి యలగవారిగూడెం మీదుగా జక్కలవారిగూడెం చెరువుకు, అక్కడి నుండి మునుగోడు పెద్ద చెరువుకు వచ్చే ఫీడర్ ఛానల్ కాలువ మట్టి కంప చెట్లతో మూసుకుపోయి చెరువులోకి సాగునీరు రావడానికి ఇబ్బందిగా ఉన్న విషయాన్ని స్థానిక నేతలు మునుగోడు శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఫీడర్ ఛానల్ కాలువను ఎంత ఖర్చైనా పునరుద్ధరించాలని వ్యక్తిగత సిబ్బందిని ఆదేశించారు. శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగత సిబ్బంది, స్థానిక నాయకులు కలిసి పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. పలివేల గ్రామం నుండి వెలగలగూడెం చెరువు వరకు, తద్వారా జక్కలవారిగూడెం చెరువు వరకు, అక్కడి నుండి మునుగోడు పెద్ద చెరువు వరకు సుమారు 8 కిలోమీటర్ల మేర ఉన్న ఫీడర్ ఛానల్ కాలువ పూడికతో పాటు కంప చెట్లను తొలగిస్తున్నారు. ఈ పనుల వల్ల రాబోయే వర్షాకాలంలో నీరు చేరి చెరువులు నిండే అవకాశం ఉండడంతో రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.